నమస్కారం. ఈరోజు మనం సంకరమంచి సత్యం గారి ప్రఖ్యాత అమరావతి కథల సంపుటి నుంచి ఒక కథను తీసుకున్నాం. అవునండి, చాలా అద్భుతమైన కథ అది. కథ పేరు దొంగలో దొరలో. పేరులోనే చాలా లోతైన అర్థం ఉంది. నిజమే. ఇది ఒక గొర్రెల కాపరి, కొంతమంది దొంగలు, ఇంకొంతమంది అధికారమున్నవాళ్ల మధ్య నడిచే కథన్మాట. ఈ కథలో ఉన్న అసలు విషయాలు, ఆ పాత్రల స్వభావాలు, అప్పటి పరిస్థితులు, వీటిని కొంచెం లోతుగా చూద్దామీరోజు. తప్పకుండా. అంటే ఇది కేవలం ఒక సంఘటన కాదు కదా, న్యాయం, అధికారం, నైతికత ఇలాంటి పెద్ద పెద్ద ప్రశ్నల్ని మన ముందు పెడుతుంది. అవును. అసలు దొంగ ఎవరు, దొర ఎవరు, ఈ ప్రశ్న చుట్టూనే మొత్తం కథ తిరుగుతుంది అనిపిస్తుంది నాకు. సరే, మరి కథలోకి వెళ్దామా? కథ రంగడు అనే గొర్రెల కాపరితో మొదలవుతుంది. ఊరికు కాస్త దూరంగా అమరయ్య అనే పెద్ద మనిషి పొలంలో రాత్రిపూట గొర్రెలకు పెంటిక పెడుతున్నాడు. అంటే ఆ గొర్రెల పెంటతో పొలానికి ఇరువు అందించడం అన్నమాట. ఆ కాలంలో సహజమైన పద్ధతి అది. అవును. అది చలికాలం రాత్రి. చలి విపరీతంగా ఉంది. గాలి సూదుల్లా గుచ్చుకుపోతోంది. ఆ వాతావరణాన్ని రచయిత అద్భుతంగా వర్ణించారు. రంగుడు ఒక పాత గొంగళి కప్పుకున్నాడు, అయినా చలి ఆగట్లేదు. ఆ చలిలో చుట్ట కాల్చుకుందామని ప్రయత్నిస్తున్నాడు. కాని ఆ గాలికి నిప్పు రవ్వ కూడా రావట్లేదు. ఎంత కష్టమో కదా ఆ జీవితం. ఆ చీకటి, ఆ చలి రంగడి ఒంటరితనాన్ని చూపిస్తుంది. అతని పక్కనే ఒక మేకపిల్ల కూడా ఉంది. అది కూడా చలికి వణికిపోతూ మే మే అని అరుస్తోంది. రంగుడు వెంటనే దాని దగ్గరకు తీసుకుని తన గొంగుడిలోనే వెచ్చగా ఆ వీపు నిమురుతాడు. ఆ చిన్న స్పర్శకే ఆ మేకపిల్ల ముడుచుకుని నిద్రపోతోంది. ఇక్కడ రంగడి మంచి మనసు, ఆ జీవాల పట్ల ప్రేమ తెలుస్తోంది. అవును, ఆ గొర్రెలంటే అతనికి ప్రాణం. ఎంత చీకటైనా సరే ఏ గొర్రె ఎక్కడుందో తెలుసు అతనికి. అంతేకాదు, వాటికి పేర్లు కూడా ఉన్నాయి. మచ్చలది, మారిది, తెల్లది, నల్లది, ఇలా రకరకాల పేర్లు. మొత్తం 20 గొర్రెలు లెక్క చూసుకుంటాడు. ఒకటి కూడా తగ్గలేదు, అన్నీ ఉన్నాయి. ఇది అతని అమాయకత్వం, అదే సమయంలో తన పనిపట్ల శ్రద్ధ కూడా. నిజమే. అతని ప్రపంచం చాలా చిన్నది, కాని అందులో చాలా నిజాయితీగా ఉంటాడు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటుండగా ఉన్నట్టుండి డొంక వైపునుంచి కొన్ని శబ్దాలు. మామూలు అడుగుల చప్పుడు కాదది. ఏదో గుసగుసలు, నేలమీద గడ్డపారలతో కొడుతున్నట్టు. అవును, ఆ టంగ్ టంగ్లింగ్ టంగ్ టాక్ 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 శబ్దాలు రంగడికి వెంటనే అర్థమైపోతుంది. ఇవి దెజదొంగల పని అని. అంతే, గుండెల్లో భయం మొదలవుతుంది. ఒళ్లంతా చెమటలు పట్టేస్తాయి. ముందు తన గొర్రెలకి ఏమవుతుందో అని భయం. కాని అవి కాస్త దూరంగా సేఫ్గానే ఉన్నాయని తెలుసుకుని కొంచెం కుదుటపడతాడు. కాని వెంటనే మరో భయం. ఈ దొంగలు ఇక్కడ పని కానిచ్చి ఊరిమీద పడితే, ఊరి జనాల్ని దోచుకుంటే, తన కళ్ల ముందే ఇలా జరుగుతుంటే ఎలా ఊరుకుంటాడు? అదే ఆలోచన. తను ఊర్ని హెచ్చరించాలి అనుకుంటాడు. ఆ బాధ్యత ఫీలవుతాడనమాట. అవును. వెంటనే చలిని కూడా లెక్క చేయకుండా తన గొంగళిని తీసి ఆ మేకపిల్లకి కప్పి అయ్యో పాపం పరుగున ఊళ్ళోకి వెళ్తాడు. నేరుగా అమరయ్య ఇంటికి. కృష్ణానది గట్టు వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్తాడు. తలుపు తట్టి ఆయాసంతో రొప్పుతూ, అయ్యగారు, దొంగలు, ఆ డొంగలోంచి వస్తున్నారు, నే జూశాను అని కంగారుగా చెప్తాడు. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మనమేమనుకుంటాం, అమరయ్య కూడా కంగారుపడి ఏదైనా చేస్తాడననుకుంటాం. కాని అమరయ్య రియాక్షన్ చాలా తేడాగా ఉంటుంది. చాలా నిర్లక్ష్యంగా. అసలు కంగారే పడాడు. మంచం మీద లేచి కూచుని నింపాదిగా చుట్ట వెలిగించుకుని, ఏంట్రా అరుపులు, ముందు నీళ్లు దాగు అంటాడు. రంగడికి వణుకు తగ్గదు. అమరయ్య ప్రవర్తన చూసి ఇంకా భయం వేస్తుంది. అప్పుడు అమరయ్య చాలా చులకనగా, నాయాల దొంగలొస్తే మేం కాసుకోలేమంట్రా అంటాడు. మేంలేమా, మా పాలేళ్లెం లేరా, పొలాన గొర్రెలు సిడిచిపెట్టి వస్తావంట్రా అని గద్దిస్తాడు. నీకెందుకురా కాని పనులు, పోయి నీ పని చేసుకోపో అని విసురుగా పంపించేస్తాడు. ఇది చాలా ముఖ్యం. అమరయ్య నిర్లక్ష్యం వెనుక అధికారం కనిపిస్తుంది. బహుశా ఆ దొంగలతో సంబంధం కూడా ఉందేమో. అనుమానమొస్తోంది కదా, సామాన్యుల మాటలకు విలువే లేనట్టు. అతని దృష్టిలో రంగడు చెప్పిన విషయం కంటే అతను పొలం వదిలి రావడం పెద్ద నేరమనమాట. పాపం రంగడు షాక్ అయిపోతాడు. దొంగల గురించి చెప్పడం కాని పని ఎలా అయ్యింది అని ఆలోచిస్తూ అవమానంగా వెనక్కి వెళ్తాడు. ఆ వ్యవస్థ తీరు అతనికి అర్థం కాదు. ఇక తెల్లవారేసరికి రంగుడు భయపడిందే జరుగుతుంది. ఊళ్ళో షెట్టి ఇంట్లో దొంగలు పడ్డారని వార్త. షెట్టి లేవడం వల్ల పెద్ద నష్టం జరగలేదు కాని షెట్టి భార్య మెడలోని నాంతాడు, అంటే తాళిబొట్టు, లాక్కెళ్ళిపోయారు. అయితే అసలు డ్రామా ఇక్కడ మొదలవుతోంది. అమరయ్యే ఏం చేస్తాడు? రంగుణ్ణి పిలిపించి మాట్లాడాడు. పైగా షెట్టికి వేరేగా కబురు పంపిస్తాడు.
తన పాలేళ్ల ద్వారా. ఏం చెబుతాడు? ఆ దొంగతనం చేసింది రంగడి మనుషులే, పట్టుబడ్డ దొంగ కూడా రంగడి పేరే చెప్పాడు అని నమ్మిస్తాడు. ఎంత దారుణం చూడండి. పక్కా ప్లాన్తో రంగడిని ఇరికించే ప్రయత్నం. ఇక ఊరి పెద్దల ముందు పంచాయితీ. రంగుడెంత మొత్తుకున్నా లాభముండదు. దొరా, ఆ రాత్రి దొంగలొస్తున్నానని ముందు చెప్పింది నేనుగదా, నేనెలా దొంగనవుతాను అని ఏడుస్తాడు. కాని అమరయ్య ఒక్క మాటే అంటాడు, మరి దొంగలు నీ పేరు చెప్పారేంట్రా? అంతే, రంగడి నోరు మూతపడిపోతుంది. అమరయ్య మాటే నెగ్గుతుంది. అధికారం ముందు నిజం ఓడిపోతుంది. ఇది వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చూపిస్తుంది. నిజం చెప్పినవాడే నేరస్థుడైపోయాడు. ఎవరూ నిజానిజాలు తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. అమరయ్య చెప్పిందే వేదం. ఆ పంచాయతీలో తీర్పేంటి? రంగడికి 10 గొర్రెలు జరిమానా. అతని జీవనాధారమైన 20 గొర్రెల్లో సగం పోయినట్టే. అమరయ్య మనుషులు వాటిని లాక్కెళ్ళిపోతారు. ఆ గొర్రెలతో అమరయ్య, అతని వాళ్లు వారం రోజులు విందు చేసుకుంటారు. రంగడు మాత్రం కుప్ప కూలిపోతాడు. పుణ్యానికి పోతే పాపం ఎదురొచ్చినట్లు అయ్యిందని కుమిలిపోతాడు. తన బాధ ఎవరితో చెప్పుకోలేక ఆ మిగిలిన గొర్రెలు, ఆ మేకపిల్లతో చెప్పుకుని ఏడుస్తాడు. చాలా బాధాకరమైన దృశ్యమది. రంగడి నిస్సహాయత, అమరయ్యలాంటి వాళ్ల క్రూరత్వం అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ అనిపిస్తుంది, చట్టాన్ని మీరే దొంగలు కంటే చట్టాన్ని అడ్డం పెట్టుకుని అన్యాయం చేసే దొరలే ఎక్కువ ప్రమాదకారులని. అవును, రచయిత అదే చెప్పాలనుకుంటున్నారేమో. అయితే కథ ఇక్కడితో ఆగిపోలేదు. అసలు మలుపు ఇక్కడే ఉంది. ఓ 10 రోజుల తర్వాత రంగడు తన మిగిలిన గొర్రెలతో సుబ్బయ్య అనే వేరే రైతు పొలంలో పెంటిక పెడుతున్నాడు. మళ్ళీ అదే రాత్రి సమయం. మళ్ళీ అవే శబ్దాలు డొంకవైపునుంచి, అవే అడుగుల చప్పుడు, అవే గుణపం పోట్ల శబ్దాలు. కాని ఈసారి రంగుడు భయపడలేదు. లేదు, ఈ 10 రోజుల్లో అతను మారిపోయాడు. ఆ అవమానం, ఆ నష్టం అతన్ని మార్చేశాయి. ఈసారి అతనిలో భయం లేదు, ఆశ్చర్యం కూడా లేదు. ఆ శబ్దాలు వినగానే లేచి నిలబడతాడు. అవును, నేరుగా ఆ డొంకవైపు నడుస్తాడు, ఏదో తెగింపు వచ్చినట్టు. నేరుగా ఆ దొంగలో ఉన్న చోటికి వెళ్తాడు. వాళ్ల ముందు మోకరెళ్ళి కాళ్లమీద పడి, అన్నలారా నన్ను కాపాడండి అని ఏడుస్తాడు. జరిగిన కథంతా చెబుతాడు. ఆ రాత్రి మీ ఆచూకీ చెప్పినందుకు అమరయ్య నా గొర్రెలు తీసేసుకున్నాడు. నన్ను ముంచేశాడు. మీరన్న దయతలచి నా గొర్రెలిప్పించండి అని వేడుకుంటాడు. ఆ దొంగల రియాక్షన్ ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎముల్లా ఉంటారు వాళ్ళు. కాని రంగడి కథంతా ఓపిగ్గా వింటారు, జాలిపడతారు. సరేలే, ఏడవకు, ఎంత డబ్బో చెప్పు, ఇప్పిస్తాంలే ఆ అమరయ్య దగ్గర్నుంచి. ఆశ్చర్యం కదా, చట్టం ప్రకారం నేరస్తులు వాళ్ళు, కాని ఒక బాధితుడి పట్ల కరుణ చూపిస్తున్నారు. ఇది కథలోని వైరుధ్యం. కాని రంగడికి డబ్బు వద్దు. అతనికి పశువులే ముఖ్యం. నాకు డబ్బెందుకయ్యా, నాకు పాలిచ్చే పశువులు కావాలి అంటాడు ఆర్తిగా. దానికి ఆ దొంగలు, సరే నువ్విక్కడే ఉండు, గంటలో వస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. రంగడు ఆశగా, కొంచెం భయంగా ఎదురుచూస్తాడు. సరిగ్గా గంట తర్వాత వాళ్లు తిరిగి వస్తారు. వాళ్ల వెంట ఏం తెచ్చారో తెలుసా? అమరయ్య పాడియావును, దానిల్లేగ దూడను. అవును, వాటిని రంగడి ముందు నిలబెట్టి, ఇవిగో తీసుకో, మేం వెళ్తాం అని చెప్పి చీకట్లోకి మాయమైపోతారు. ఇది కథకు క్లైమాక్స్. ఎవరు దొంగలో ఎవరు దొరలో అనే ప్రశ్న ఇక్కడ తలకిందులవుతుంది. చట్టాన్ని మీరిన దొంగలే అమరయ్య చేసిన అన్యాయానికి బదులుగా అతని ఆస్తినే తీసి రంగడికిచ్చి ఒక రకమైన ఇన్స్టెంట్ జస్టిస్ చేశారు. మరిప్పుడు ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు? ఆ గీత చిరిగిపోయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు రంగడి పరిస్థితి ఇంకా కష్టం. ఒక పెద్ద నైతిక సందిగ్ధం అతని ముందు. ఈ ఆవు దూడ దొంగతనం చేసి తెచ్చినవి, వీటిని తీసుకోవడం కరెక్టేనా? ఇది పాపమా, పుణ్యమా? ఇది న్యాయమా, లేక ఇంకో అన్యాయానికి దారి తీస్తుందా? అమరయ్య అన్యాయంగా గొర్రెలు తీసుకున్నాడు. దానికి బదులుగా దొంగలు అతని ఆవును తెచ్చారు. లెక్క సరిపోయినట్టే ఉంది. కాని ఇది సరైన పద్ధతి కాదు కదా. ఇప్పుడు ఏం చెయ్యాలి? అతని మనసులో పెద్ద గందరగోళం. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు అర్థం కాని పరిస్థితి. కాని ఈ సంఘర్షణలోంచి అతనికొక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అతను నమ్మేది ఒక్కటే. అదేమిటంటే, పాలిచ్చే పశువు తన ప్రాణమంతే. అది ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనేది ముఖ్యంగాదు. తన బ్రతుకు తెరువుకు అవి అవసరం. ఆ జీవాలే అతని ప్రాణం. దొంగలిచ్చినా దేవుడిచ్చినా అవిప్పుడు తనవి. వాటిని కాపాడుకోవాలి. క్లారిటీ వస్తుందన్నమాట. అవును, ఆ క్షణంలో నిర్ణయం తీసుకుంటాడు. ఆ ఆవును, దూడను తన గొర్రెల మందలో కలుపుకుంటాడు. కాని ఈ ఊళ్ళో అమరయ్య కళ్ల ముందుంటే తనకు సేఫ్టీ లేదనర్థం చేసుకుంటాడు. కరెక్టే, మళ్ళీ ఏదో ఒకరోజు ఇబ్బంది పడాల్సొస్తుంది. అందుకే వెంటనే తన సామాను సర్దుకుని గొర్రెలను,
ఆ ఆవును దూడను తీసుకొని ఆ రాత్రికి రాత్రే ఆ డొంక వైపు నుంచి బయలుదేరతాడు, ఎవరికీ తెలియకుండా. ఊరి పొలిమేరలు దాటి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతాడు. తెల్లవారేసరికి అమరావతికి, ఆ రోళ్ల అవతలకి ఒక కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆ అన్యాయపు వ్యవస్థకు దూరంగా వెళ్ళిపోవడమే అతనెంచుకున్న పరిష్కారం. చూశారు కదా, శంకరమంచిగారి ఈ కథలో ఎంత లోతైన విషయాలు చెప్పారో. అధికారమున్న అమరయ్యమో న్యాయాన్ని ఎగతాళి చేస్తే, చట్ట వ్యతిరేకులైన దొంగలు ఒక రకమైన న్యాయం చేసినట్టు కనిపిస్తుంది. ఇది సమాజంలో ఉండే వైరుధ్యాలను కళ్లకు కొడుతుంది. అందుకే ఆ టైటిల్ దొంగలో దొరలో ఎంత కరెక్ట్గా సరిపోయిందో కదా. నిజమే. ఎవరు అసలు దొంగ? అధికారం అడ్డం పెట్టుకుని పేదవాడి గొర్రెల్ని దోచుకున్న దొర, లేక దొంగతనం చేసిన, అన్యాయానికి గురైన వాడికి ఒక రకంగా సాయం చేసిన దొంగలా? దీనికంత తేలిగ్గా సమాధానం చెప్పలేం. మరిదంతా మనకేం నేర్పిస్తుంది? వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు, లేదా శక్తిమంతుల చేతిలో బొమ్మలుగా మారినప్పుడు న్యాయం, ధర్మం అనేవి ఎలా మారిపోతాయి? ఏది కరెక్ట్, ఏది తప్పు అనే గీతలు ఎలా మాయమవుతాయి? ఈ కథ మనల్ని చాలా ఆలోచింపచేస్తుంది కదూ. అవునండి, ఈ కథ ఎప్పటికీ ఆలోచింపచేస్తూనే ఉంటుంది. రంగడి ప్రయాణం ముగిసి ఉండొచ్చు, కాని అతను లేవనెత్తిన ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. అమరయ్య లాంటి దొరలు, తమదైన నీతిని పాటించే దొంగలు, ఈ రెండింటి మధ్య రంగడిలాంటి సామాన్యుల పరిస్థితేంటి? ఇది ఆనాటి కథే అయినా ఈనాటికి వర్తిస్తుందేమో అనిపిస్తుంది.